నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి త్వరితగతిన నిర్ణయాలన్నీ కూడా ఎంత వేగంగా తీసుకువెళ్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక డిస్ప్లే కనిపిస్తుంది కదా. చంద్రబాబు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి 30 రోజుల్లో చేసిన 30 కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో అందులో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికి గుర్తే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు, గుర్తుంది కదా. సో అదేవిధంగా మొదటి సంతకం, మొదటి పోస్టులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం 5 ఫైల్స్ అనమాట. సంతకం ఒకటి మెగా డిఎస్సి మీద, అదేవిధంగా ఇసుక ఫ్రీ ఇస్తానని చెప్పడం, ఇలా చాలా, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. సో మనం ఒక్కొక్కటిగా పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పారు కదా. సో అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి. సో మొదటిగా వాళ్ళు చెప్తున్న విధంగానే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు. అందులో దాదాపుగా 16,347 టీచర్ పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో ఇప్పటికే ఈ టీచర్ పోస్టులకి ఎంతోమంది కూడా అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇది చాలామందికి అయితే ఇది ఒక మంచి పరిణామాన్ని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ రావడం అనేది వాళ్ళు చాలా ఆనందకరంగా భావిస్తూ ఉన్నారు. ఇంకా రెండోది అయితే మిగిలిన, అంటే ఇప్పుడు యువతకి ఏ విధంగా వాళ్ళు హెల్ప్, అంటే ఏ విధంగా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉన్నారో, మరి వృద్ధులకు కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి ఏమీ చేత కానీ టైంలో కూడా పిల్లలందరూ కూడా వాళ్ళని వదిలేసిన టైంలో కూడా నేను మీకు భరోసా ఉంటున్నాను అన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్యులందరికీ కూడా పింఛన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 2,000 నుంచి 3,000కు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈసారి మాత్రం ఒకేసారి 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. సో అందులో భాగంగానే వితంతు పెన్షన్ అయితే ఇక్కడ 4,000కు పెంపు అయితే ఇవ్వడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ కూడా 4,000కు అయితే పెంపడం జరిగింది. ఇంకా మూడోది అయితే దివ్యాంగుల పెన్షన్ అయితే రెట్టింపు చేశారు. ఏకంగా 3,000 నుంచి 6,000 చేశారు, డబుల్ అనమాట. సో ఇటు వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 చేస్తే దివ్యాంగులకి 6,000 చేశారు. ఇక రెండో సంతకం మీకు అందరికీ గుర్తే ఉంది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది అనేది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఎంతోమంది దీని మీద అయితే చాలా విచారణ వ్యక్తం చేశారు. మా భూములన్నీ పోతాయా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంతోమందికి చాలా నష్టం కలిగించే విధంగా ఉందని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈ రెండో సంతకం దీని మీద పెడతాననేసి ఆ రోజు అయితే ప్రమాణం చేశారు. అన్నట్టుగానే ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది రైతులందరికీ కూడా, అదేవిధంగా భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామం చెప్పాలి. ఇంకా ఐదోది ఉచిత ఇసుక ఇస్తామని చెప్పినట్టుగానే కేవలం లోడింగ్, రవాణా ఛార్జీలు చెల్లిస్తే తప్ప మిగిలినంతా కూడా ఫ్రీగా చేస్తామని చెప్పడం జరిగింది. సీనియర్ ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు అంతే, కేవలం వీటికి మాత్రమే వాళ్ళు ఛార్జీలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపాధి ఇవ్వాలి కాబట్టి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది మీరు ఇచ్చేసేయండి, మిగిలినంతా కూడా ఇసుక అంతా ఎక్కడైతే ఉందో ఆ ఇసుక అంతా కూడా ఉచితంగా మేము ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు. అన్నట్టుగానే దాని మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా త్వరితగతిన ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల కన్స్ట్రక్షన్స్ కూడా మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్, ఇసుక రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల, ఇసుక దందాలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ భవన నిర్మాణాలను కూడా ఆగిపోవడం జరిగినాయి మధ్యంతరాన. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవడానికి వీలుగా ఆ ఇసుకను ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆరోది రాజధాని అమరావతి పనులు అయితే ప్రారంభమయ్యాయి. రాజధానిలో పనులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో మధ్యలోనే ఆగిపోయాయి. ఆ భవన నిర్మాణాలు కానీ, కట్టిన భవనాలను కూల్చడం కానీ, ఈ విధంగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు దాన్ని పునర్నిర్మాణం చేయించడానికి వీలుగా పనులైతే ప్రారంభం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక పోలవరం నిర్మాణం పునఃప్రారంభం. పోలవరం ప్రాజెక్ట్ అసలు ముందుకే వెళ్ళేది కాదు గతాయంలో. ఈ ప్రాజెక్ట్ ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నటువంటి, ఇది చాలా ఢీలాగా వెళ్ళినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి వీలుగా కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఇక 8వది పట్టుసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల. సో పట్టుసీమ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కోనసీమనైతేనేమి, రాయలసీమ అయితేనేమి, పట్టుసీమ అయితేనేమి, అక్కడ ఎవరికి ఎటువంటి అవసరాలకు అనుగుణంగా వాటికి సంబంధించిన సదుపాయాలన్నీ కూడా ఇవ్వడం మనకి అలవాటే. కాబట్టి ఆ విధంగా మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఉపయోగ విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు సీఎం గారు. ఇక 948 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ ఆ రోజు
గుర్తే ఉండుంటుంది. సో ఆడపిల్లలు దాదాపుగా 30,000 మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో మాయమైనటువంటి ఆడపిల్లల ఆచూకి ఇప్పటి వరకు కూడా దొరకలేదు. అటువంటిది కేవలం ఒక అమ్మాయి కనిపించట్లేదని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గానే యాక్షన్ తీసుకోవడం వల్ల కేవలం 2 రోజుల్లోనే అంటే 48 గంటల్లోనే అమ్మాయిని జమ్మూ కాశ్మీర్లో పట్టుకోవడం అయితే జరిగింది. మరి దానికి నిదర్శనం వాళ్ళు ప్రభుత్వం ఎంత క్షుణ్ణంగా పరిశీలించి ఎంత క్షుణ్ణంగా అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకొని వాళ్ళందరినీ కూడా జాడ పట్టించే విధంగా జల్లెడ పట్టి మరి అమ్మాయిని తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మేమంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నాము, ప్రభుత్వం ప్రజల సమస్యల పైన మేము ఉంటున్నామని చెప్పడానికి ఆ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులకు ఒక భరోసా, అదేవిధంగా అమ్మాయిలకు కూడా ఒక భరోసా, అత్యాచారం చేసిన నిందితులను కూడా పట్టుకోవడం వల్ల వాళ్ళకు కూడా భయం ఉంటుంది నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ చేసుకోకుండా ఉండడానికి. ఇక తిరుమల ప్రక్షాళన ప్రారంభం అయితే జరిగింది. తిరుమలలో ప్రక్షాళన ప్రారంభం. తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఆగడాలు అన్నీ ఇన్ని కాదు, చాలా స్కామ్ జరుగుతుంది. ప్రపంచంలో లేనంత కుంభకోణం అంతా తిరుమలలో ఉన్నట్టుగా ఆ విధంగా జరుగుతుంది. మొత్తం కొట్టేశారు, మొత్తం దోపిడీనే చేశారు. మొత్తం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎక్కడ దొరికితే అక్కడ బొచ్చు దగ్గర నుంచి లడ్డు వరకు అంతా కూడా స్కామ్ చేసి టికెట్ల దగ్గర నుంచి అక్కడ వసతులు ఇవ్వడానికి కల్పించినటువంటి సదుపాయాల మీద కూడా వాళ్ళు స్కామ్ అయితే చేయడం జరిగింది. మరి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, నేతలు కానీ, అధికారులు కానీ అందరినీ కూడా గట్టిగా పట్టుకొని వాళ్ళని విచారించి ఎవరు ఎక్కడ ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ కూడా చూసి ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేస్తే వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని నియమించే విధంగా ఓవరాల్గా అయితే ప్రక్షాళన చేసి కొత్తగా తిరుమలలో అందరినీ కూడా సిబ్బందిని అంతా కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అందరినీ కూడా కొత్త వారిని నియమించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా తల్లికి వందనం మార్గదర్శకాలు విడుదల కూడా చేశారనమాట. సో తల్లికి వందనం మార్గదర్శక విడుదల వల్ల చాలా బెనిఫిషియర్స్ ఉన్నాయి. తల్లికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఇవ్వడానికి వీలైతే ప్రయత్నాలు చేస్తున్నారు. నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి 2026కి పూర్తి చేయాలని వాళ్ళు ఆదేశం చేశారు. భోగాపురం అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ఎయిర్పోర్ట్ ఏపీలో అయితే ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్లో రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంత పెద్ద స్థాయికి రావడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి విషయం మనందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఏపీలో కూడా అలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని అంటే దానికి తగ్గ సదుపాయాలు అన్నీ కూడా కల్పించాలి. కాబట్టి ఆ ప్లేస్ని అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అన్నిటికీ నిలదొక్కునే విధంగా విజయనగరం దగ్గర ఉన్నటువంటి ఆ భోగాపురం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ల్యాండ్ అక్విజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. 30 ఎకరాల ల్యాండ్ కూడా తీసుకొని అక్కడంతా కూడా వీటికి సంబంధించిన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. సో 2026 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులు అయితే ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో అయితే కనుక ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని అయితే నమ్మకంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కనుక పూర్తి అయితే కనుక ఖచ్చితంగా ఏపీకి మరొక బ్రాండ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏపీలో ఉండడం వల్ల ఎన్నో పెట్టుబడి సంస్థలను కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, ఎంతోమంది ఫారెన్కి వెళ్ళడానికి వీలుగా సదుపాయాలు, రవాణా సదుపాయాలు కూడా వీలుగా ఉంటాయి. కాబట్టి సంస్థలన్నీ అక్కడికి వచ్చి వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్లస్ అవుతుంది ఏపీకి అని చెప్పొచ్చు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన అందిన జీతాలు, ఇదైతే చాలా అంటే చాలా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. గత ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా 5వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు తప్ప ఒక్కొక్కసారి 8వ తారీఖు కూడా దాటినా కూడా జీతాలు పడిన దాఖలాలు ఉన్నాయన్నమాట. జీతాలు పడకుండా వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 10వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన సందర్భాలు ఎంతోమంది ఉద్యోగులకు ఉన్నారు. ఈవెన్ పెన్షన్దారులు కూడా ఎప్పుడు మా జీతం వస్తుందని ఎదురు చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారందరికీ ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా 1వ తారీఖు జీతం వేసిన ఒక గొప్ప నిర్ణయం అని చెప్పాలి. మరి ఉద్యోగులందరికీ కూడా ఇదొక మంచి గుడ్ న్యూసే. సో ఎవ్రీ మంత్ ఇదే విధంగా ఉండబోతుందని కూడా వీలైతే చెప్తున్నారు. ఇక రాజధానిలో XLRI విద్యా సంస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి రాజధాని కాబట్టి ఏపీలో అమరావతి పనులు ఆల్రెడీ పూర్తి చేశారు కాబట్టి దగ్గరలో విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా XLRI విద్యా సంస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి విద్యకు కూడా ఏపీకి ఎటువంటి డోకా, ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా బాగా ఉత్తీర్ణులై విదేశాలు వెళ్ళి చదువుకోవచ్చు అనే విధంగా ఆ విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు రాజధానిలో. ఇక 15వ కార్యక్రమం ఏం చేశారంటే ఏపీలో దాదాపుగా 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్న బీపీసీఎల్ అనేది ఎంత ప్రముఖమైనటువంటి సంస్థ మీ అందరికీ తెలుస్తుంది కదా. మరి అటువంటి ప్రముఖమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి బీపీసీఎల్ ఈరోజు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అది కూడా 70,000 కోట్లతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాబోతుంది. ఇది కూడా ఏపీకి ఒక
మంచి ఆదాయాన్ని తీసుకువచ్చే సంస్థ అని చెప్పాలి. 16వ కార్యక్రమం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి ఇచ్చింది. సో ఇంతకుముందు గతంలో 2019 కన్నా ముందు కూడా టీడీపీ ఉన్నప్పుడు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయితే చేశారు. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ల్యాండ్ రేట్ పెరిగి అక్కడ భూముల విలువ పెరిగేసరికి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ వల్ల వాళ్ళు ఉపయోగపడమే కాకుండా పెట్టుబడులు రావడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే ల్యాండ్ అమ్మితే మనకు డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి సంస్థలకు కూడా ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం వల్ల అవన్నీ కూడా ముందుకు సాగలేదు. అలాంటి ఇప్పుడు ఒకసారి పడ్డటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు మరోసారి ఇంకో ఔటర్ రింగ్ రోడ్ కోరుతుంది. అమరావతికి ఇది రావాలని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టారు. కేంద్రానికి ఆ విధంగా లెటర్ రాయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్కి కేంద్రం నుంచి కూడా అనుమతి రావడం అయితే జరిగింది. దీనివల్ల ఏపీకి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే అన్న క్యాంటీన్లు. సో అన్న క్యాంటీన్లు కూడా మొదటి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్లు కూడా సంతకం అయితే చేయడం జరిగింది. సో ఏపీ మొత్తం మీద 183 క్యాంటీన్లు అయితే ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఏపీ ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు అనేది ఒక పేదవాడి కడుపు నింపడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం 5 రూపాయలు ఇచ్చి అన్న క్యాంటీన్లలో భోజనం చేయడం వల్ల ఆ రోజు వాళ్ళు హెల్తీగా హైజెనిక్గా ఉండడమే కాకుండా ఆ రోజంతా పని చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతోమందికి చాలా ఉపయోగపడింది. మరి ఆ టైంలో అన్న క్యాంటీన్లని రద్దు చేసి అన్న క్యాంటీన్లను మూసివేయడం వల్ల ఎంతోమంది బాధపడ్డారు. ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నారు. అది కూడా 183 క్యాంటీన్లు ఈ ఆగస్టు 15వ తారీఖు నుంచే పునఃప్రారంభిస్తూ ఉన్నారు. దీనికి ఈ కార్యక్రమానికి కూడా ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట్లో కూడా అందరూ కూడా ప్రముఖులంతా కూడా ట్వీట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అన్న క్యాంటీన్ల గురించి చాలా పాజిటివ్గా మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా 5 ఏళ్ల తర్వాత పలాసకు సాగునీరు అయితే ఇవ్వడం జరుగుతుంది. పలాసకు ఇప్పటి వరకు సాగునీరు ఇవ్వకుండా ఎంతో ఇబ్బంది పడ్డారు అక్కడ ఉన్న ప్రజలు కానీ వ్యవసాయదారులు కానీ. గత ప్రభుత్వంలో ఈ రోజు రేపు అని ఢీలాగా ఉండి చాలా లేటుగా అంటే చాలా నెగ్లిజెన్స్ని అయితే అక్కడ చూడడం జరిగింది. మరి ఈసారి మాత్రం అలాంటి నెగ్లిజెన్స్ లేకుండా ఇమ్మీడియట్గా త్వరితగతిన అక్కడ సాగునీరుని ప్రవేశపెట్టడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ 5 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం పలాసకు సాగునీరు అయితే ఇవ్వబోతున్నారు. ఇంకా 5 ఏళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు కూడా ఇవ్వబోతున్నారు. పిఠాపురం అనేది ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఊరు అయితే అయిపోయింది. పిఠాపురమే ఒక సెలబ్రిటీ ఊరు అవుతుంది. ఎందుకంటే పిఠాపురం అన్నప్పుడు ఇంతకుముందు అంతగా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని కొద్దిగా ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఊరు అనేది ఇప్పుడు అందరి నోట్లో నానుతుంది. పైగా ఈ మధ్యకాలంలో పిఠాపురంలో నేను ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉండబోతున్నాను, ఇది మా నియోజకవర్గం, సొంత నియోజకవర్గం, సో నేను ఇక్కడే నివాసానికి ఉండబోతున్నాను అని ఒక చిన్న ప్రకటన ఇచ్చారో లేదో అక్కడ భూములకైతే రెక్కలు వచ్చాయని చెప్పాలి. విలువ అయితే చాలా పెరిగాయి. అలా భూముల విలువ పెరిగేసరికి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆదాయ వనరు అయితే చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఎంతోమంది అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు, భూములు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆ విధంగా పిఠాపురానికి కూడా ఒక సెలబ్రిటీ హోదాను తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు తన వంతు సహాయం అంటే ఇండైరెక్ట్గా ఒక హెల్ప్ చేశారని కూడా అర్థమవుతుంది. మరి ఇప్పుడు అలాంటి పోలవరానికి కూడా ఇప్పుడు మరోసారి పురుషోత్తపట్నం నీళ్లు కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల ఇంకా ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అయితే ఇవ్వబోతున్నారు. గతంలో అయితే కొన్ని వరకే అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము పాఠ్య పుస్తకాలేమో కానీ ఆఖరికి పిల్లలు చదువుకోవడానికి కూడా వీలు లేకుండా టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు రాకుండా చేయడం వల్ల అసలు క్లాసెస్ సరిగ్గా అవ్వలేదు. అలాంటి టైంలో ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫస్ట్ కల్లా ఉద్యోగులందరికీ కూడా జీతాలు పడిగేసరికి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా రెగ్యులర్గా వెళ్ళడం, పాఠాలు చెప్పడం పిల్లలందరికీ కూడా ఇది వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మరి అలాంటిది ఇప్పుడు వాళ్ళకి కేవలం పాఠాలు ఒకటే కాకుండా పుస్తకాలు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఇప్పుడు టీడీపీ కూటమి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పిల్లలకి పుస్తకాలతో పాటు ఉచిత భోజనం కూడా కొన్ని ప్రభుత్వ స్కూల్లో అయితే ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇంటర్ వాళ్ళకి మాత్రం జనరల్గా ఇవ్వరు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు. కానీ ఈసారి మాత్రం ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూటమి అయితే దీనికి సిద్ధంగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ 21 కార్యక్రమం ఏముందంటే విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం ఆమోదం అనమాట. విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం అంగీకరించడం వల్ల అది కూడా చాలా ప్లస్ అవుతుంది. విజయవాడ నుంచి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అది అన్ని రోడ్స్కి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట. సో సెంట్రల్లో ఉంటుంది కాబట్టి ఇటు తెలంగాణకి, అటు ఆంధ్రాకి, అటు మిగిలిన వేరే స్టేట్స్కి కూడా ఈజీగా ఉండడానికి ఆ బైపాస్ రోడ్ అనేది రవాణా సౌకర్యాలు కల్పించడానికి చాలా సులువుతరంగా ఉండబోతుంది అనమాట. నెక్స్ట్ 22
కార్యక్రమం ఏం చేస్తారంటే రైతు బజార్లలో తక్కువ రేట్లకు బియ్యం కందిపప్పు ఇస్తున్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, సరుకులు ఏవైతే కొనాలనుకుంటే బయటకు వెళ్ళి ఏమైనా తిందామా కొందామా అని ఆలోచించే పరిస్థితుల్లో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. అంత రేట్లు బీభత్సంగా పెరిగాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి రేట్లు అయితే కొద్దిగా తగ్గినా కానీ ఇంకా ప్రజలందరికీ, ముఖ్యంగా పేదవాళ్ళందరికీ ఈరోజు బయటికి వెళ్ళి సరుకులు కొనాలని ఆలోచిస్తున్న మధ్య తరగతులకు కానీ పేదవాళ్ళకి అసలు కొనలేని పరిస్థితులు మన అందరికీ కూడా సరుకులంతా కూడా ఉచితంగా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. అందులో భాగంగానే రైతు బజార్లలో తక్కువ రేట్లకి బియ్యం కందిపప్పు అయితే చాలా తక్కువ రేట్లకి ఇస్తుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే బియ్యం కానీ లేదంటే కందిపప్పు, నూనె, పల్లి ఇవన్నీ ఏవైతే సరుకులు ఉన్నాయో అవి కూడా ఉచితంగా ఇవ్వడానికైతే రేషన్ కార్డు మీద అయితే వాళ్ళైతే ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. కానీ మిగిలిన మధ్యతరగతి వాళ్ళు, అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు, బయటకు వెళ్ళి కొనుక్కోవాలని ఆలోచించే వాళ్ళందరికీ కూడా రైతు బజార్కి వెళ్ళి ఇవి కనుక కొనుక్కున్నట్లయితే చాలా తక్కువ రేట్లనే వస్తున్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక జగన్ బొమ్మతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాస్ పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో పాస్ పుస్తకాలు మీ అందరికీ తెలుస్తుంది కదా, మన వ్యవసాయంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ బయట లోన్ పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవడానికి వీలుగా పాస్ పుస్తకాలను బ్యాంకులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ పాస్ పుస్తకాలు అన్నీ కూడా అందులో జగన్ బొమ్మ అయితే ఉండేది. ఇప్పుడు ఆ జగన్ బొమ్మని తీసేసి దాని మీద రాజముద్ర కలిగినటువంటి బొమ్మని అందులో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈయన సొంతంగా ఈ సెల్ఫిష్గా ఆలోచించలేదంటే నా బొమ్మ వేసుకోవచ్చు కదా అని ఆలోచించకుండా రాజముద్రను అయితే పెట్టి అక్కడ పాస్ పుస్తకాలను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఒక వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు అండగా ఉన్నారు లోకేష్ అనమాట. 24వ కార్యక్రమం ఏంటంటే ఒక వాట్సాప్లో దాదాపుగా చాలామంది దివ్యాంగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో వాళ్ళ పరిస్థితిని తెలుసుకున్న ఒక వ్యక్తి లోకేష్ గారికి జస్ట్ వాట్సాప్ కాల్ ఒక మెసేజ్ పెట్టాడనమాట. ఈ దివ్యాంగ విద్యార్థులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, అటు ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళ కళ అయితే కుదరట్లేదు, ఇక్కడ చదువుకుందామని అంటే అంగవైకల్యం అడ్డొస్తుంది అని ఒక చిన్న మాట చెప్పడంతో లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించి ఆ 25 మంది దివ్యాంగులను కలిసి వాళ్ళకి ల్యాప్టాప్లు పంపిణీ చేయడం కానీ, వాళ్ళకి ఆర్థికంగా కొంత సహాయం చేయడం కానీ, ఇప్పుడు వాళ్ళందరినీ బాగా చదువుతున్న విద్యార్థులందరినీ గుర్తించి వీళ్ళ చదువు ఇక్కడ వేస్ట్ కాకుండా ఉండడానికి విదేశాలకు వెళ్ళి చదివించడానికి వీలుగా కల్పిస్తున్నారనమాట. అందులో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది లోకేష్ గారు చాలా చాలా గొప్ప నిర్ణయం అని కూడా ఎంతోమందిని ప్రశంసించినటువంటి ఈ నిర్ణయానికి అతను కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇంకా 2 రోజుల ఢిల్లీ పర్యటనలో 7 మంత్రులు ప్రధానితో రాష్ట్ర సమస్యలపై సమావేశం నిర్వహించారు. 25వ కార్యక్రమం ఏం చేశారంటే ఈ 2 రోజులలోనే ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వివిధ మంత్రులను కలవడం జరిగింది, ప్రధానమంత్రిని కలవడం జరిగింది, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఒక ఇంటి పెద్ద ఎవరైతే నడపాలి, దాన్ని డీలీడ్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడతారో మీ అందరికీ తెలిసింది కదా. మరి ఒక ఇంటిని నడపడానికి అంత కష్టపడుతున్న తరుణంలో ఒక రాష్ట్రాన్ని నడపాలి అంటే అది మామూలు విషయం కాదు. మరి అలాంటి స్థానంలో ఉన్నటువంటి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అయితేనే, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనే, ఎవరైతేనేమి ఒక రాష్ట్రాన్ని వాళ్ళ కుటుంబంలాగా తీసుకొని ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్ని పనులు చేయాలో ఒక్క రోజులో అయ్యే పని కాదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ సర్వనాశనమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి బాగు చేయాలంటే ఇంకా చాలా కష్టం కాబట్టి త్వరితగతిన ఇటువంటి పనులు చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. అందుకే 25వ కార్యక్రమంగా 2 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ సమస్యల గురించి మాట్లాడడం అయితే జరిగింది. ఇంకా 26వ కార్యక్రమం అయితే తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు వేశారు. రీసెంట్గా తెలంగాణ వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగింది. తెలంగాణ రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి భేటీ కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే వీరిద్దరు కలవడం వల్ల ఏపీ తెలంగాణ 2 కూడా అన్నదమ్ముల్లాగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇచ్చిపుచ్చుకుంటున్నారు, ఎక్కడ కూడా సమస్యలు ఎదురుకాకుండా ముందుకు సాగాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం అయితే జరిగింది. గతంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల ఎవరైతే సీఎంలో ఉన్నారో సీఎం జగన్ కానీ, ఎక్స్ సీఎం జగన్ కానీ, ఎక్స్ సీఎం కేసీఆర్ కానీ, అప్పుడు వాళ్ళకు వీలుగా వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు లబ్ధి పొందే విధంగా కావాలని కొన్ని స్కామ్లు అయితే చేయడం జరిగింది. మరి ఈసారి ఆ సమస్యలపై కూడా మాట్లాడి మీకు రావాల్సిన వాటా ఎంత, మాకు రావాల్సిన వాటా ఎంత, అంటే ఏపీకి తెలంగాణ విడిపోయినప్పుడు జరగాల్సిన ఆ వాటాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా వీటిని పరిష్కరించుకోవాలని, వాళ్ళైతే ఈ సమస్యలని ఖచ్చితంగా మేము త్వరితగతినే వీటిని పరిష్కరిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో మరి తల్లి వందనం గురించి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తల్లులందరికీ కూడా వారి యొక్క
కష్టాలను తెలుసుకున్నటువంటి ప్రభుత్వం వారికి ఖచ్చితంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ తల్లి వందనం కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఖచ్చితంగా తల్లి వందనం సందర్భంగా ఆ సంక్షేమ పథకాన్ని, ఆ డబ్బులను వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది మన తెలుగుదేశం పార్టీ కూటమి. ఇక నెక్స్ట్ 28వ కార్యక్రమం స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం కూడా చేయబోతున్నారు. ఈ స్కిల్ కసరత్తు ప్రారంభం వల్ల స్కిల్ డెవలప్మెంట్ అయితే ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పించే విధంగా ఆ స్కిల్ని, నైపుణ్యాన్ని వాళ్ళకి అందించే విధంగా వీలైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేదంటే ఏదైతే ఉందో బిల్డింగ్ వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఏపీకి తీసుకొచ్చి అక్కడే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడే వాళ్ళకి నైపుణ్యాన్ని విధంగా వాళ్ళు నేర్చుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అందులో పెట్టి పొందుపరిచి వాళ్ళందరికీ ఒక టీచర్ని, ఒక మెంటర్ని అప్పగెప్పి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అయితే తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ 29 కార్యక్రమం అయితే గంజాయి డ్రగ్స్ కట్టడి చర్యలు అయితే తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో గంజాయి విపరీతంగా సేల్ అయింది. గంజాయికి ప్రతి ఒక్కరు కూడా అలవాటు పడ్డారు. చిన్న పెద్ద ఎవరో తేడా లేకుండా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు మధ్య వయసు ఉన్న వాళ్ళు కూడా గంజాయికి అలవాటు పడి అటు ఏ పనులు చేయకుండా, ఏ ఉపాధి లేకుండా అటు రాష్ట్రంలో వీళ్ళంతా కూడా ఇలా నాశనం అయిపోవడానికి గంజాయి అని గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం గంజాయికి ఖచ్చితంగా కట్టడి చేయాలని చెప్పి ఆ గంజాయిని అడ్డుకట్ట వేసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇంకా 30వ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక గతంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈసారి యాక్చువల్గా వాళ్ళ ద్వారా ఇద్దామని అనుకున్నా కానీ అందులో ఉన్న వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీకి సభ్యులే, వాళ్ళ కార్యకర్తలే కాబట్టి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది మరోసారి రాష్ట్రానికి అని గుర్తించి ఈసారి వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులని కాకుండా ప్రభుత్వ సిబ్బందులని నియమించడం, ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అయితే వీళ్ళైతే పూనుకున్నారు. దీనివల్ల ఎవరికి కూడా నష్టం కలగదు. అటు పార్టీకి లబ్ధి కాదు, అటు మనుషులకు కూడా లబ్ధి కాదు. అటు కేవలం లబ్ధి కావాల్సింది కేవలం పెన్షన్దారులు కాబట్టి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బంది నియమించి వాళ్ళ ద్వారా పెన్షన్లు ఇవ్వడం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే 1 నుంచి 30 వరకు ఈ 30 కార్యక్రమాలు దాదాపుగా అన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా వీళ్ళైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఈ నెల రోజుల్లో అన్ని ఫటాఫట్ జరిగాయి. దానివల్ల కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము తీసుకున్న నిర్ణయం, మేము గెలిపించుకున్నందుకు మాకు ఇంత త్వరగా లబ్ధి పొందే విధంగా మీరు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంతకు మీరు ఏపీ నుంచి అయితే గనక మీకు ఎటువంటి కార్యక్రమం నచ్చిందో, మీరు ఏ విధంగా ఇందులో ఉన్నటువంటి ఏది మీరు లబ్ధి పొందారో కింద కామెంట్స్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి. మరో వీడియోతో మరో విషయాలని మరొక మంచి డీటెయిల్గా అవన్నీ కూడా చెప్పడానికైతే నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.